హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో చాలా సింపుల్ టిప్ అన్నమాట. సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ సింపుల్ టిప్ దేని గురించి అంటే మొటిమల గురించి అండి. సో ప్రతి ఒక్కరికి మొటిమలు వస్తాయి. అది ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కదా. యాక్చువల్గా మనకి టీనేజ్ నుంచి మొటిమలు అనేది వస్తాయి. కొంతమందికి ఏంటంటే మంత్లీ ఒకటో రెండో వస్తాయి. సో కొన్ని ఏంటంటే వాటంతట అవే వచ్చి అవే వెళ్ళిపోతాయి, అంటే అవే తగ్గిపోతాయి అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో మొటిమ వచ్చేసింది, దానికి ఏదో కేర్ తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలి అని చెప్పేసి దానికి ఏంటంటే ఇలా నొక్కటం, స్క్వీజ్ చేయటం, నెక్స్ట్ దాన్ని ఇలా పిండటం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అలా చేయకూడదు. యాక్చువల్గా అలా చేయటం వల్ల ఏంటంటే ఆ మొటిమ అనేది తగ్గిపోయినా దాని యొక్క మచ్చ అన్నది మనకి ఫేస్ మీద అలానే ఉండిపోతుంది. చాలా రోజుల తర్వాత వరకు కూడా తగ్గకుండా అలానే ఉంటుందన్నమాట. మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా ఉన్నా కూడా ఆ మచ్చ వల్ల మనకి కొంచెం అన్ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది మన ఫేస్. సో అలాంటి పనులు అయితే చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే ఓన్లీ ఒకే ఒక్క క్రీమ్తో మనం ఈ మొత్తం మొటిమల్ని మనం తగ్గించేసుకోవచ్చండి. అదేంటంటే ఏదో పెద్ద మళ్ళీ మనం పర్టికులర్గా ఏం కొనవసరం లేదు. మన ఇంట్లోనే ప్రతిరోజు అంటే ప్రతి నిత్యం కూడా మనం మన ఫేస్ని కాంతివంతంగా ఉంచడానికి ఈ క్రీమ్ని ప్రతిరోజు డైలీ క్రీమ్గా యూజ్ చేస్తాం. ఈ క్రీమ్ వల్ల ఏంటంటే స్కిన్ అన్నది క్లియర్ అవుతుంది, అలాగే గ్లో వస్తుంది, బ్రైట్నెస్ అవుతుంది. ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్న ఈ క్రీమ్ని నేనైతే మొటిమలు తగ్గించుకోవడానికి కూడా నేను ఇలా యూజ్ చేస్తానన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చిన్న మొటిమ అన్నది వచ్చింది. సో ఇది ఏంటంటే జనరల్గా నాకు మంత్కి ఒకసారి 2 సార్లు మొటిమలు అన్నవి వస్తాయి. కొన్ని ఏంటంటే నాకు అంత ఇదిగా అనిపించవు అనమాట. అంటే కొంచెం రెడ్నెస్గా అనిపిస్తుంది కానీ ఇరిటేషన్ కానీ లేకపోతే చిన్న బర్నింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి ఏమి అనిపించదు. బట్ ఇది మాత్రం ఏంటంటే చాలా రెడ్గా అనిపించింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా కొంచెం సెన్సేషన్ అన్నది వస్తే ఆటోమేటిక్గా మన చెయ్యి అక్కడే అలా తిరుగుతూ ఉంటుంది కదా. సో నేను ఈ పిక్లో యాడ్ చేస్తాను అనమాట, స్టార్టింగ్ వచ్చిన రోజు ఎలా ఉంది ఏంటి అన్నది. సో దానికి నేను ఏం చేశాను అంటే మనం జనరల్గా యూజ్ చేసేదేనండి. ప్రతి ఇంట్లో కూడా ఈ క్రీమ్ ఉంటుంది. మళ్ళీ దీనికి నేను పర్టికులర్గా పర్చేస్ చేయాలి, కొనాలి, వేరే ప్రోడక్ట్ అన్నది ఏం లేదు. సో అదే ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ ప్రోడక్ట్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ఫెయిర్ అండ్ లవ్లీ. నేను ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ మల్టీవిటమిన్ క్రీమ్ అన్నది నేను డైలీ యూజ్ చేసేదే నేను తీసుకున్నాను అనమాట. కాకపోతే నేను చెప్పబోయే టిప్ ఏంటంటే నైట్ టైం అయితే కనుక మనకి ఎక్కువ రిజల్ట్ అన్నది వస్తుంది. సో ఏం చేయాలి అంటే నైట్ పడుకునే ముందు, ఓకేనా, బెడ్ టైంకి ముందు మనం ఏం చేయాలి అంటే ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే ఏదైనా నార్మల్ ఫేస్ వాష్ ఉంటుంది కదా, లేదంటే సోప్తోనైనా మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక మనకి ఎక్కడైతే మొటిమ అన్నది వస్తుందో జస్ట్ దాని మీద చిన్నది థిక్గా అప్లై చేస్తే సరిపోతుందండి. చాలా థిక్గా అప్లై చేస్తే మనకి అలా అప్లై చేసి ఇంకా వదిలేయటమే. నెక్స్ట్ అలా పడుకోవడమేనమాట. మార్నింగ్ లేచేసరికి మనకి చూసుకుంటే మనకి ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది, అది కూడా తగ్గుతుంది అనమాట. సో ఇదేంటంటే నాకు మొటిమ వచ్చిన 3rd డేకి ఇలా ఉంది, చూస్తున్నారా. సో ఆల్రెడీ ఫస్ట్ది అలా ఉందన్నమాట. సో నేను 2 డేస్కి ఇలా అప్లై చేసిన తర్వాత నాకు ఆ సెన్సేషన్, ఆ రెడ్నెస్ మొత్తం అంతా తగ్గిపోయింది. సో ఫెయిర్నెస్కి యూజ్ చేసే క్రీమ్తోనే మనం మొటిమల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే ఈ మొటిమలు రాకుండా కూడా మనం ఏంటంటే ప్రివెంట్ అంటే తీసుకోవాలన్నమాట. అంటే క్లియర్ అన్నది చేసుకోవాలి. వచ్చాక మనం క్లీన్ చేసుకోవటం, వాటికి సంబంధించిన ఏదో చేసుకోవడం కన్నా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మనకి కొంచెం ఫేస్ వాష్ చేసుకోవటం, అలాగే కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటే మనకి ఈ మొటిమలు వచ్చే ఛాన్స్ అనేది కొంచెం రెడ్యూస్ చేసే వాళ్ళమే అవుతాము. సో దాని తర్వాత 1, 2 అన్నది ఓకే, నార్మల్, అది సహజం అనమాట. మొటిమలు రావటం కూడా సహజమే. చాలామందికి ఏంటంటే మొత్తం ఫేస్ అంతా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిన మెడిసిన్స్, క్రీమ్స్ని వాడటం వల్ల మన స్కిన్ అన్నది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి మొటిమలు రాకుండా ఉండాలి అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి అండి. మనం జనరల్గా తీసుకునే దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. సమ్మర్లో ఇంకా ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే సో మన బాడీ అన్నది హైడ్రేషన్లోనే ఉంచుకోవాలి, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే
నెక్స్ట్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి. అది తినను ఇది తినను అని అనకుండా, సో మనం కంపల్సరీగా ఫ్రూట్స్, మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా వాటర్ మెయిన్ ఎక్కువ తాగుతూ ఉంటే మనకు వచ్చే స్కిన్కి సంబంధించిన వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సింగిల్ టిప్తో నేను మొత్తం నా మొటిమల్ని కూడా నేను రెడ్యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎలాగో నేనైతే ఇంకో దానికి కూడా ఈ ఫెయిర్ అండ్ లవ్లీని యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఇంకేంటంటే చూడండి, వంట వండుతున్నప్పుడు మనం తాలింపు పెడుతున్నప్పుడు ఏవో ఒకటి తుల్లటం, నెక్స్ట్ ఏదో మనం వర్క్ పని చేసుకుంటున్నప్పుడు వేడి వస్తువులు మనకి తగలటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో దానికి కూడా ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. సో ఎక్కడైతే మనకి అంటే ఆ వేడి వస్తువులు తగిలిన చోట థిక్ లేయర్గా మనం అప్లై చేసి ఆ బర్నింగ్ సెన్సేషన్ తగ్గినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. దానివల్ల మళ్ళీ మనకి పర్టికులర్గా మనకి ఇంకేమీ ఎఫెక్ట్ అన్నది ఉండదన్నమాట. చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ ఫెయిర్ అండ్ లవ్లీ. అంటే మనకి స్కిన్ గ్లోయింగ్, బ్రైట్నెస్ క్లియర్ చేయటంతో పాటు మనకున్న ప్రాబ్లమ్స్ని కూడా ఈ ఫెయిర్ అండ్ లవ్లీ చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. నేను యూజ్ చేసే టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.